హలో ఆల్! ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఎగ్ ఫ్రై. సో, దొండకాయ ఎగ్ ఫ్రై అనేది మీలో ఎంతమందికి ఈ కర్రీ అనేది తెలుసు అన్నది నా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ గాని చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఎక్కువగా వచ్చేసి రెసిపీ వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. సో, మీకు లేటెస్ట్ రెసిపీస్ ఇంట్రెస్టింగ్ మంచి కొత్త కొత్త రెసిపీస్ కావాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు కంప్లీట్ రెసిపీ అనేది ఇన్ డీటెయిల్‌గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 1 ఆనియన్ సరిపోతుంది. అండ్ దొండకాయలు కూడా వచ్చేసి ఒక 20-30 దొండకాయలు తీసుకుంటే సరిపోతుంది. వాటిని ఇలాగ మనం చిన్నగా కట్ చేసేసుకోవాలి అనమాట. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసేసుకుంటాము. చాలా థిన్ స్లైసెస్ ఉంటాయి కదా! సో, అలా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే ఏంటి అంటే కొంచెం మనకి ఫ్రై అవ్వటానికి కూడా టైం పడుతుంది. అలా కాకుండా ఇలా కట్ చేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ప్యాన్‌ని హీట్ చేసేసుకుంటాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ఎలాంటి తాలింపు గింజలైతే ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ ఓన్లీ ఆనియన్, గ్రీన్ చిల్లీ మాత్రం యాడ్ చేస్తున్నాం. గ్రీన్ చిల్లీ వచ్చేసి ఒక 2 చిన్న గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా! అవి తీసుకొని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాం. అండ్ ఇందులోకి యూజ్ చేసిన స్పైసెస్ వచ్చేసి ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ఇంకా కొరియాండర్ పౌడర్, సాల్ట్ ఇంతే యూజ్ చేస్తుంది. కొంచెం మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం లైట్‌గా పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఈ దొండకాయలు ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని అండ్ ఈ టైంలో మనం ఇక్కడ స్పైసెస్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. లైక్ సాల్ట్ వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు తీసుకున్నాను. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ధనియాల పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ అండ్ ఇంకా వచ్చేసి కారం వచ్చేసి 1 టీ స్పూన్ వరకు తీసుకున్నాం. కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. అండ్ ఇదంతా మనకి ఎలాగ ఫ్రై అవ్వాలి అంటే కంప్లీట్‌గా మనకు 90% ఫ్రై అనేది అయిపోవాలి దొండకాయ మొత్తం అంతాను. ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్న టైంలో మనం ఇప్పుడు 5 ఎగ్స్ అనేది యాడ్ చేసుకుంటాము. సో, ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మనం వెంటనే మిక్స్ అయితే చేయకూడదు. జస్ట్ ఆ యెల్లో ఏదైతే ఉందో అది మొత్తాన్ని జస్ట్ ఒక ట్యాప్ చేసేసి ఇప్పుడు మనము వచ్చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మినిమమ్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్ అసలు పెట్టొద్దు, మాడిపోతుంది. సో, 5 మినిట్స్ తర్వాత మనం ఇక్కడ మూత తీస్తే మనకి ఇలా ఉంటుంది అనమాట. సో, ఇది మొత్తం అంతా ఇంకొక సైడ్‌కి మనం టర్న్ చేసేసుకొని లాస్ట్‌లో ఫైనల్‌గా కొరియాండర్ అనేది యాడ్ చేసుకుంటాం గార్నిష్ చేసుకున్నట్టు అంతే. సో, ఇది మనం రైస్‌లోకి కానీ చపాతీల్లోకి కానీ టేస్ట్ చాలా బావుంటుంది. ఇన్ కేస్ ఎవరైనా కానీ ట్రై చేయకపోతే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు మనం దొండకాయ ఫ్రై అని తింటూ ఉంటాం లేదా ఎగ్ ఫ్రై తింటూ ఉంటాం. సో, 2 కలిపి ఇలా చేసుకొని తింటే టేస్ట్ ఇంకా డిఫరెంట్‌గా చాలా బావుంటుంది. ఒకసారి డెఫినెట్‌గా అందరూ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.